మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులరా, మనము చందవరం అనే గ్రామంలో ఉన్నాము. చందవరంలో ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే 2200 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో చాలా శిల్పాలు, చాలా పెద్ద మాన్యుమెంటు, 10 అంతస్తుల బౌద్ధ మాన్యుమెంటు చందవరం బౌద్ధ స్తూపం గురించి మనం ఇంత ముందుకే చెప్పాము, కానీ అది కూడా చూపిస్తాం మీకు. ఇది ఇది పాతదేనా? ఇది పాతదే సార్, అంతా పాతదే. పోతే మళ్ళీ యాజిటివ్ గా కట్టారు మళ్ళీ. ఇప్పుడు అది కూడా పాతదేనా? అంత పాతదే అంటే ఆ పై డోమ్ కాదు, మనకు కనిపించే రాయి మనకు పాత ఓల్డ్ పాతది అయితే అక్కడి నుంచి విజయం అయిపోతే అక్కడ నుంచి తెచ్చింది. అక్కడ ఉంది, అక్కడ తీసుకొచ్చింది వాళ్ళు బేస్ మట్టానికి అక్కడ ఉంది. ఇవన్నీ కొత్తవే, ఇక పాతదే సార్, ఇవన్నీ పాతవే. రీకన్స్ట్రక్షన్ చేసి కాదు కాదు, ఈ శిల్పాలు పాతవేనా? కావాలి మధ్యలో సిమెంట్ చేసేది కదా. ఉన్న నమూనాని చేశాను. అక్కడ తీసుకొచ్చింది అప్పుడు పాతే అది చూపిద్దిపోయింది. అక్కడ తీసుకొచ్చేది, అక్కడ తీసుకొచ్చింది ఇక్కడ వేసారు బేస్ మట్ల, అది చూపిస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇది పాతదే కదా. ఇటు తీసుకో. ఇక్కడ అక్కడ కూడా సింబల్ ఉంటుంది. ఇక్కడ ఒక ఆకు గుర్తుంటుంది. ఇదంతా పాతదే కాదు, తీసుకో. అప్పుడుదే సార్, పాతదే. అక్కడ మన అక్కడ ఉంది శాసనం ఉందా? ఉంటాయి సార్. అరే ఇప్పుడు ఇంత శాసనం ఇది ఏది పాత తెలుగు ఉన్నట్టుంది. ఇది పాత తెలుగు. ఇది ఇట్లనే తీసుకో, మనం ఉల్టా వేసుకుందాం. ఇట్లా మన దాంట్లో పక్కన ఫోటో దీనికి వస్తుంది, తీసుకుంటే ఉల్టా తీసుకోవచ్చు. అక్కడ ఉంది. మనకున్న చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోండి, కింద తీసుకోండి. ఇక్కడ నుంచి తీసుకుంటే అట్లా తీసుకుంటారు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ధమ్మచక్రము. ఇది 24 చువ్వలు ఉన్నాయంటే అశోక చక్రం. అశోకుందే అంటే 8 చువ్వలు ఉంటే ధమ్మచక్రం. ఇప్పుడు ఇది పాతదేనా? ఇంకా గుడి కట్టినట్టు ఉన్నాయి. ఇది మాత్రం నాగబంధనం ఉన్నట్టు. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మేము కింద చూపిస్తాను. ఇది ఆర్కలాజికల్ సంబంధించిన మిస్టేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది చైత్య స్తూపం. ఇక్కడ అశోకుని ధర్మచక్రం. ఇక్కడ చూడండి, అశోకుని ధర్మచక్రం. ఇక్కడ ఇక్కడ చూడండి, బోధి చెట్టు. చూడండి, బోధి చెట్టు ఎంత బాధకరం అంటే, బోధి చెట్టు మీద నుంచి ఎవరైనా చూడండి ఎంట్రెన్స్ లేక, అమ్మ నువ్వు ఇటు వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎట్లా వెళ్తావు నువ్వు లోపలికి? ఇట్రా నువ్వు ఇప్పుడు ఎలా వెళ్తారు అంటే ఇప్పుడు తొక్కి వెళ్ళరా? నీకు తెలుసు, అది మీకు తెలుసు కాబట్టి అది పవిత్రమని దాడుతున్నారు. తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటిది? అసలు మూలము
ఎక్కడ శిల్ప కల్చర్ మొదలైంది, శిల్ప కల్చర్కి ఇచ్చిన విలువ చూడండి. మనము ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం కింద కింద చూపి తమ్ముడు, కింద చూపి. ఎవరు మీ ఇప్పుడు కనీసం దీనికి సంబంధించి అవగాహన ఉన్న వాళ్ళైనా ఇది చేయకూడదు కదా. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చూడండి శిల్పం చూస్తే ఇది ఒక డిఫరెంట్, అంటే ఇది 2200 సంవత్సరాల నాటి కిందది. కింద ఇది నాగుపాము పెనవేసుకొని ఒక చూపిస్తుంది. మనం చూస్తే దీన్ని ఏమంటారు, అది మామూలుగా హిందూ దానికి సంబంధించిన అనుకుంటారు, కానీ అప్పుడు కాదు ఇది. అదే ఏడిగా చెప్తాడు రష్యా. ఇది కూడా పాత ఏది కానీ రష్యా ఎట్లా చేశారా అంటే అసలు అది తీయాలి అట్లా, అది ధర్మం ధర్మే కదా. వాళ్ళు ఇసుకైనా వాళ్ళు రష్యా కాళ్ళకి పెట్టారు. అది తప్పు కదా. ఏడాది శివుడు అదే సార్. ఓకే, అది ఈ పానఘట్టం ఎప్పుడుదేని? గతందేనా, పాతదేనా? ఓకే. ఇప్పుడు అంటే మామూలు ఇవన్నీ ఇప్పుడు ఫుడ్ కట్టారు. అదేమో అంటది ఈ పక్క అమ్మవారు ఇక్కడ అమ్మవారు మరి చూడు, అట్లా అట్లా చూసి జాగ్రత్త. బలేశ్వర స్వామి అంటాం. బలేశ్వర స్వామి అంటాం. బలే పేరా? బలేశ్వర, బలేశ్వర, మహాబలేశ్వర, మహాబలేశ్వర, పార్వతీ సమేత మహాబలేశ్వర. అంటే మహాబలిపురం సంబంధించిందా? అంటే ఇది పల్లవులో కాదు కదా. లింగు ఉందేమో తెలియదు, దేవుడి పేరు మాత్రం అలా అవుతుంది కాలక్రమంలో. దానికి మీరేమైనా పల్లపురం చెప్తారా? మాకంటే ముందు నుంచి మా ముందు జనరేషన్ అంటే ఇది బౌద్ధుల కంటే ముందు నుంచే ఉన్నట్టుగా ఉంది. శాసనం ఆధారంగా దాని బ్యాక్ సైడ్ తెలుగు శాసనం, అది పాత తెలుగు శాసనం. ఆ లిపి ఉంది, పాత తెలుగు శాసనం అది. అవి పాత సాంస్క్రిట్ కంట్రోల్ శాసనము. ఏంటది పాత సాంస్క్రిట్ ఇదంతా చంద్రవరానికి మొత్తం ఇది. ఇక్కడ శాసనం ఏమంటే చందన, అంటే నాకు పదం రాదని. చందన మగస్స పుతస్సం అగస్స దమ భగవతో. చందమగ యొక్క పుత్రుడు బౌద్ధ సంఘానికి, బుద్ధ భగవానికి దానం చేశాడు. అయితే ఇది ఈ తెలుగు శాసనం వచ్చేసి మనకు 5-6 శతాబ్దాల మధ్య వస్తుంది, పాత తెలుగు. ఇది 2200 బిఫోర్ 2200 శాతవాహనం ఇది. రైట్, ఓకే. ఇంకేం లేవు కదా ఇక్కడ. చెరువు కుంట ఏం లేదా ఇక్కడ? ఏదంతే లేదు. అంటే పాత శిల్పాలు అక్కడ ఎట్లా అంటే జాతక కథలకు ప్రియారిటీ ఇచ్చి శిల్పాలు చెక్కించేవాళ్ళు అప్పట్లో. ఈ సైడ్ ఉందా బుద్ధుని పాద? అబ్బా, నాగముచ్చలిన శిల్పం కదా అది. అరే రే రే రే, అదే కదా. మిత్రులరా, ఈ శిల్పము నాగజాతికి రాజముద్ర. నాగజాతీయులు అంటే దక్షిణ భారతదేశంలో నాగులు ఎక్కువ పరిపాలన చేసేవాళ్ళు. నాగుల విశ్వాసం వచ్చేసి బౌద్ధం కాదు. మొదట్లో నాగులు ఈ గ్రామ దేవతల్ని, అమ్మతల్లుల్ని పూజించేవాళ్ళు. అంటే వాళ్ళు మొరటుగా జంతు బలులు చేస్తుంటే
ఈ బౌద్ధం ఏం చెప్పిందంటే వాళ్ళకి తప్పునైనా జంతు బదులు చేయకండి. ఇప్పుడు మనం చూస్తే గ్రామాలలో దేవరలు చూస్తుంటాం, అంటే దున్నపోతుల్ని పెంచి గ్రామ శాంతి కోసం వాటిని కొట్టి కొట్టి మెత్తగా చేసి నరుకుతారు. ఆ వైల్డ్నెస్ని బౌద్ధము చెప్పింది తప్పు. ఇట్లా మీకు ఆకలి అయితే తినండి, జంతువుని చంపుకొని తినండి, తప్పులేదు. కానీ సంతోషం కోసం, సంబరం కోసం, మీరు ఆనందం కోసం జంతువులను చంపకండి అని చెప్తే ఈ నాగజాతి వంశాలు చాలా అడిక్ట్ అయ్యాయి. ఎంత అడిక్ట్ అయ్యాయంటే బౌద్ధానికి పూర్తి సేవకులు అయిపోయారు. బౌద్ధానికి నాగవంశీయులందరూ సేవకులు అయ్యారు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా బౌద్ధ శిల్పాల్లో నాగ శిల్పాలు ఎక్కువ కనపడతాయి. నాగపాములు అంటే వాళ్ళు పాములో పుట్టారు, లేకపోతే వాళ్ళ తోకలు ఉంటాయి, కూరలు ఉంటాయి కాదు. శిల్పం అది ఒక ముద్ర. నాగజాతి ఇక్కడ నాగపాములు ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. అప్పట్లో ఈ పాములు తోటల్లో వదిలితే ఈ ఎలకలు, పందికొక్కులు పంటలు నాశనం చేయకుండా పాములు కాపాడేవి. అందుకే వీళ్ళు పాములను ఎక్కువ పూజించేవాళ్ళు. దీనికి ఒక చరిత్ర ఉంది మళ్ళీ. సో నాగజాతి అంటే నాగపాములు పుట్టారు, వాళ్ళు పాముల్లాగా తిరుగుతారని కాదు. నాగజాతి అట్లా అప్పట్లో. ఇప్పుడు అడవి పంది సింబల్ ఎవరికి? అడవి పంది బాదామి చాళుక్యులకి. కర్ణాటకలో మనం కాంతార సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అడవి పంది వాళ్ళ జాతీయ జంతువు. అలాగే మౌర్యులకు నెమలి జాతీయ జంతువు. మౌర్యులకి నెమలి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ వంశం పేరే మొరియా, అంటే నెమలి. నెమలికి వాళ్ళకు పూర్వము వాళ్ళ జాతిగా సింబల్గా పెట్టుకున్నారు. అట్లా రాజులు ఒక్కొక్క జాతి. ఇప్పుడు నాగజాతికి బాగా గుర్తుపెట్టుకుని ఆ సింబల్ ఎప్పటికైనా నాగజాతి సింబల్ అది. రైట్, పోదాం, కంటిన్యూ పోదాం. ఆనాడు జాతక కథలకు సంబంధించిన శిల్పం ఇది. అంటే జాతక కథలకు సంబంధించిన శిల్పాలు. ఇది వచ్చేసి గాంధార శిల్పకళ కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అమరావతి శిల్పకళ అంటే 2200 సంవత్సరాల క్రితము మన సొంత శిల్పకళ ఇది. గాంధార శిల్పకళ ఎవరిది? పర్షియన్ దేశస్తులది. గాంధార శిల్పకళ వచ్చి మన దేశాన్ని చెడగొట్టేసింది. వాస్తవం చెప్పాలంటే ఇది నిజంగానే ప్యూర్. అందుకే ఎందుకు ఎట్లా ఉంటుందంటే ఇది ఈ శిల్పకళకి ఏం తేడా అంటే వాళ్ళకి చూడండి, ఈ శిల్పాలలో ఎక్కువ ఆభరణాలు ఉండవు. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కాదు. చూడండి ఇక్కడ గోసిపట్ట ఒకటి కడతారు. అంటే శిల్పం చెక్కించేంత స్తోమం, అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ రాలేదు. అంటే ఆభరణాలు పెట్టాలి. గాంధార శిల్పకళ వచ్చేసరికి ఏమైంది? ఆ శిల్పకళ వచ్చేసరికి వాళ్ళకి ఆభరణాలు, నగలు, వజ్ర వైడూర్యాలు ఎట్లున్నాయి అన్ని చెక్కేవాళ్ళు. అప్పటికి ఉన్న శిల్పకళ మొరటు శిల్పకళ. ఇది ఏంటిది? ఒక జాతక కథ సంబంధించిన శిల్పకళ. ఇవన్నీ పాత్రలు ఇక్కడ చూడండి. నాగులు, నాగ జాతికి సంబంధించిన శిల్పాలు. అక్కడ చైత్య స్తూపానికి నాగబంధనము ఉంది. ఇప్పుడు మనం చూసిన ఆ గుడిలో మనము రౌండ్ మీద చూసిన శిల్పం ఇక్కడ కనపడుతుంది చూడండి. అంటే అది ఆ కాలం ఏదో అర్థం చెప్తుంది. ఇప్పుడు నేను దీనికి నేను రీసెర్చ్ చేయాలి. ఇది దాని ఏంటిది ఆ నాగబంధనం. ఈరోజు ఆడ మనము టెంపుల్లో అదే కనపడుతుంది, ఇక్కడ ఏదో కనపడుతుంది. అంటే ఈ నాగబంధనము కల్పిత కథనమా లేకపోతే నిజంగా అప్పట్లో వీళ్ళు క్రియేట్ చేశారా అనేది ఒకటి తెలియాలి. ఆ కాలంలో ప్రజలను అప్డేట్ చేయడానికి, ప్రజలని జ్ఞానవంతులు చేయడానికి, చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో ఉండండి. నీతి ఎలా చెప్తారు? ఏదైనా ఇప్పుడు నాన్న పులి వచ్చే కథ ఎట్లా ఉంది అంటే, అబద్ధం తండ్రి దగ్గర అబద్ధం ఆడితే పులి తినేస్తుంది అతను. అట్లా ఆ కాలంలో ఈ జాతకథలు చాలా చెప్పారు. వాటిని తర్వాత కాలంలో శాతవాహన రాజులు శిల్పాలు చెక్కించారు. నాట్ ఓన్లీ శాతవాహన, చాలా రాజవంశాలు శిల్పాలు చెక్కించారు. ఇవన్నీ చందవరం బుద్ధ స్తూప దగ్గర నుంచి శిల్పాలు వచ్చాయి. అయితే ఇవన్నీ శిల్పాలు కనపడకుండా ఇక్కడ పెట్టారు. అయితే ఇవి జరపడానికి సాధ్యం కాదు. జరిపితే కూడా ఏమన్నా, ఇప్పుడు పురావస్తు శాఖలో ఒకటి ఉంది సిస్టమ్. ఏముందంటే ఈ వస్తువులు ఎలా ఉన్నాయో అలానే ఉండాలి, డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తే 2 ఏళ్ళు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా, అది ఉంది. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా దీనిని చూడండి. ఇక్కడ అర్ధపద్మం అంటారు దీన్ని. అంటే ఈ పద్మము స్తంభాలు చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పాలరాతి శిల్పాలు బౌద్ధానికి గుర్తింపు. ఎక్కడైనా మీరు చైత్య స్తూపాలు, ఈ యొక్క స్తంభాలు వచ్చి పాలరాతిలో వస్తాయి. మిగతా శిల్పాలు ఎర్రటి అంటే
పింక్ కలర్లో ఉంటాయి శిల్పాలు. ఇది మాత్రం వైట్లో ఉంటుంది. అంటే ఇది ప్రత్యేకం అనమాట. ఇది పవిత్రమైన శిలలుగా భావించేవాళ్ళు. అన్నీ మూసారు. ఓకే, సో మిత్రులారా, ఇవన్నీ శిల్పాలు. కొంచెం దూరం తీసుకో. ఇక్కడ శిల్పాలు చాలా శిల్ప సంపద దొరికింది మనకు చందవరం బుద్ధ స్తూప దగ్గరికి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాము, చందవరం బుద్ధ స్తూప దగ్గరికి. సో ఇవన్నీ ఇక్కడ చూడండి, ఈ నాగవంశీయులు అక్కడ చూస్తే మనకు ఇక్కడ చూడండి, వాస్తవానికి చెప్పాలంటే బౌద్ధానికి నాగవంశానికి సంబంధమే లేదు. వాళ్ళ కల్చర్ వేరు. నాగులు స్థానిక విశ్వాసాలని పూజించేవాళ్ళు. అంటే అమ్మతల్లుల కల్చర్, జానపద గ్రామ కల్చర్. వాళ్ళు చాలా మొరటుగా, అంటే జంతు బలులని చేస్తూ, సంతోషం వచ్చినా బాధ వచ్చినా, ఆట ఆడుకోవాలన్నా లేకపోతే విద్య నేర్చుకోవాలన్నింటికి జంతువులు చంపేవాళ్ళు. వీటిని బౌద్ధం ఏం చెప్పిందంటే, అరే బాబు, ఆకలి అయితే తినండి, కానీ మీరు సంబరానికి దానికి దీనికి జంతు బలు చేయకండి అని బౌద్ధం చెప్తే, ఈ నాగజాతి రాజులు, నాగులు అంటే మన దేశం దక్షిణ భారతదేశము నాగజాతి ఎక్కువ, వీళ్ళు బౌద్ధానికి అడిక్ట్ అయిపోయారు. వాస్తవానికి బౌద్ధంలో బుద్ధుని వీళ్ళు సంరక్షకులుగా, బుద్ధుని కాపాడే యోధులుగా తయారయ్యారు. అంటే బౌద్ధానికి మేము ముందు ఉన్నాం, మేము కాపాడుతామని చెప్పేసి నాగజాతి ముందుకు వచ్చింది. నాగులు, యక్షులు, కాళింగులు, ద్రావిడులు, చాలామంది 30 వంశాలు ఉన్నాయి అప్పటికి. ఈ 30 వంశాలు బౌద్ధానికి చేరువలో అయి బౌద్ధాన్ని కాపాడుతూ వచ్చారు. సో ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చి శిల్ప సంపద అంతా ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురావస్తు మరియు ప్రదర్శనశాల శాఖ సింగరకొండ వద్ద చందవరం గ్రామమునకు దగ్గర గల బౌద్ధ స్తూపమునకు దారి ఏది, అప్పుడు బోర్డు అక్కడిది, అది ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇంకా లోపల చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ మీరు చూస్తే నేను చూపించేదానికన్నా చూపిస్తున్నాను. ఏమన్నా పుట్టుపూరుగా ఉండొచ్చు. చాలా అసలు శిల్పాలన్నీ ఇవన్నీ ఆ బౌద్ధ పెద్ద మాన్యుమెంట్, 10 అంతస్తుల బౌద్ధ మాన్యుమెంట్ ఉంది అక్కడ. మనకి చూపిస్తాం మీకు, చందవరం మీకు పెద్ద మాన్యుమెంట్. వాటివన్నీ చాలా శాసనాలు ఉన్నాయి ఇక్కడ. ఈ పుస్తకంలో మనకు శాసనం కూడా ఒకటి మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడు నాగుతో వచ్చింది కదా మనం చదివినప్పుడు, చంద్రం అంటే చందవరం అన్న పేరుకి చూడండి ఎందుకు పేరు వచ్చింది ఈ గ్రామానికి అని చెప్పడానికి ఇక్కడ మనకు ఈ శాసనం చెప్తుంది. చదన అంటే చందన అనేది ఇప్పుడు పలుకుతున్నాం మనం. చందాపూర్ అనేది చందవరం అనేది ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ చదన మగ స పుతుస హగస హ ఘదమ భగవతో అంటే చందమగ యొక్క పుత్రుడు బౌద్ధ సంఘానికి బుద్ధ భగవానికి దానం చేయబడినది అనేది ఫస్ట్ లైన్. రెండవ శాస్త్రం ఇక్కడే ఉంటుంది, కానీ చాలా శిల్పాలన్నీ తిప్పి పెట్టారు. గహనీయ సగ స దానం అంటే ఈ శాస్త్రం కూడా దానం చేయడం, కట్టడం గురించి తెలుపుతుంది. సో ఇక్కడ ఒక చందమగ యొక్క పుత్రుడు బౌద్ధ సంఘానికి, ఇక్కడ చూడండి చందమగ ఈ చందమగ ఆయన రాజు ఉన్నాడు, చందవరం అని పేరు వచ్చిండాలి ఇక్కడ చెప్తే. చందమగ ఆయన పుత్రుడు బౌద్ధ సంఘానికి బుద్ధ భగవానికి ఇక్కడ కొన్ని దానం చేశాడు అనేది చరిత్ర చెప్తుంది. సో ఇది మిత్రులారా, ఇక్కడ మనకి ఈ గారికి అది స్టాప్ చేసుకో. మిత్రులరా, ఇది 12 అంతస్తుల బౌద్ధ నిర్మాణం మీరు చూస్తున్నారు. ఇక్కడ సంబంధించిన శిల్పాలన్నీ మీకు ముందు చూపించా. అక్కడ అన్నీ ఎక్కడెక్కడ పెట్టారనేది టెంపుల్లో కనీసం తొక్కే చోట అంటే ఎంట్రన్స్ వే కాడ బోధి చెట్టుని పెట్టారండి. ఎంత బాధాకరం.
మిత్రులారా మీరు చూస్తున్నారు కదా, ఇదే స్తూపము మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట అతిపెద్ద స్తూపం బయటపడింది. ఇది సుమారుగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోని స్తూపము. ఇది 1965వ సంవత్సరంలో గ్రామ ప్రజలు మట్టికి రాళ్లకు తవ్వుతా ఉన్నప్పుడు ఆ తవ్వకాల్లో కొన్ని శిలాశాసనాలు, కొన్ని విగ్రహాలు, కొన్ని రాతి విగ్రహాలు బయటపడినాయి. ఆ తర్వాత 1972వ సంవత్సరంలో దీని ఆర్కాలజిస్టులు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే విధంగా ఈ యొక్క బౌద్ధ స్తూపం, చందవరం బౌద్ధ స్తూపము ఉంది. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వాలు ఈ యొక్క చందవరం బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేసి. హాయ్ మిత్రులరా, పైకి రానందుకు మన్నించాలి. అయిపోయింది నా పరిస్థితి. 60,000 కిలోమీటర్లు, 2 సంవత్సరాల పైనే. ఇక జైంట్లన్నీ లూజ్ అయిపోయినాయి. పైకి కిందికి దిగొస్తే మళ్ళీ మంచం మీద పడాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులు, మన వాళ్ళు అందరూ సపోర్ట్గానే పైకి పోయించారు. ఇక్కడ ఈ చందవరం స్తూపం గురించి నా బౌద్ధ అన్వేషణ పుస్తకం నుండి మీకు కంటెంట్ ఇస్తాను మిత్రులరా. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బౌద్ధ ప్రదేశం ఈ చందవర బౌద్ధ ప్రదేశం వచ్చేసి బిఫోర్ కామన్ ఎరా 2వ శతాబ్దం మరియు కామన్ ఎరా అంటే మనం క్రీస్తు పూర్వం అని పిలుస్తాం. క్రీస్తు పూర్వం అని పిలవకూడదు, ఎందుకంటే క్రీస్తు ఉన్నాడని మనం ఒప్పుకున్నట్టే. అది ఎక్కడ చరిత్రలో నిరూపణ కాలేదు. కేవలం వాళ్ళు ఇంగ్లీష్ వారి ఆధిపత్యంతో మన మీద రుద్దారు. సో కాబట్టి కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా మనం మాట్లాడుకోవాలి. సో కామన్ ఎరా అంటే మా సాధారణ శకం. సాధారణ శక పూర్వం 200 సంవత్సరాల క్రితం అండ్ సాధారణ శకంలో 2వ శతాబ్దం 400 సంవత్సరాలలో ఇది చాలా అంటే నిర్మాణం అవుతూ వచ్చింది. తర్వాత ఇది దాదాపు 8-9 శతాబ్దాల వరకు చాలా బలంగా ఈ ప్రదేశము ఈ ప్రాంతంలో ఏలుబడిలో ఉందనేది చరిత్ర చెప్తుంది. ఇక్కడ మనం విషయంలోకి వెళ్ళిపోతే ఇది బౌద్ధ మత కార్యకలాపాలకు చురుకైన కేంద్రంగా ఉండేది. మరియు ఆ సమయంలో ఇక్కడ నివసించేవారు కూడా, అంటే చాలా గదులు ఉన్నాయి కదా, మీరు చూశారు కదా. తవ్వకాల్లో కనబడిన కలకండాల కార్బన్ డేటింగ్ ద్వారా ఈ ప్రదేశం యొక్క వయసు నిర్ణయించబడింది. అంటే కార్బన్ డేటింగ్ కూడా చేశారు. ఏదో ఊరికే గుడ్డిగా ఉండొచ్చులే ఆ శిల్పాలు బట్టి అని చెప్పలేదు. కార్బన్ డేటింగ్ ప్రకారంగా ఇది బిఫోర్ కామన్ ఇయర్ 2వ శతాబ్దం అని చెప్పి నిర్ణయించారు. కాశీ నుండి కంచికి ప్రయాణించే బౌద్ధ సన్యాసులు చందవరం బౌద్ధ స్థలాన్ని విశ్రాంతి స్థలంగా ఉపయోగించారు. చూసారా, కాశీ ఎక్కడ? వారణాసి. వారణాసి నుంచి ఎటొచ్చే వాళ్ళు పశ్చిమ బెంగాల్, అంటే వారణాసి నుంచి వయా బీహార్ మధ్య, అంటే బీహార్ రాష్ట్రం కొంత తగులుతుంది, పశ్చిమ బెంగాల్ లేదంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, లేదా అంటే ఇటు పశ్చిమ బెంగాల్ లేకుంటే ఒడిస్సా, ఏదో ఒక దారుల ద్వారా, అంటే అటు వచ్చేవాళ్ళు అటు, ఇటు వచ్చేవాళ్ళు ఇటు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మీద అంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ మీద, తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద వచ్చి ఇక్కడ ఇది చూడండి చందవరము విడిది కేంద్రంగా కనపడుతుంది. 1964లో కనుగొనబడిన ఈ ప్రదేశం శాతవాహన రాజవంశం సమయంలో సూచిస్తుంది నిర్మించబడింది. ఆయక స్తంభాలు ఈ ప్రదేశంలో లేవు. ఇది చందవరంలో హీనయాన బౌద్ధ మతం ప్రబలంగా ఉందని సూచిస్తుంది. హీనయానం అంటే ఏంటి? ధేరవాదం ప్యూర్ బుద్ధిజం. ధేరవాదాన్ని హీనయానంగా ఎందుకు ప్రకటించారంటే మహాయానస్తులు ధేరవాదాన్ని హీనయానంగా చూపించారు. ఎందుకంటే అది గతించిన యానం అని చెప్పారు. ధేరవాదంలో ఏముంది? అర్హతల సిస్టమ్ ఉండేది. అర్హంతు అంటే బౌద్ధంలోకి చేరాలంటే నీకు అర్హత ఏంటి, నీ అర్హతను అర్హంతులు అనేవాళ్ళు. ఈ అర్హంతుల నుంచి స్థవిరలు, మహాస్థవిరలు, ఇట్లా స్టేజీలు ఉండేటివి. అంటే అప్పట్లో బౌద్ధ భిక్షువు కావాలంటే కఠోర శ్రమ ఉండేది. ఒకవేళ తన వయసంతా బౌద్ధ భిక్షువునే సర్వీస్ చేసినా కూడా విలువ ఉండేది కాదు. అంటే ఒక బౌద్ధుని స్థాయి చేరుకోవాలంటే అది పూర్తిగా ఎంతో శ్రమ, కఠోర నిర్ణయాల వల్ల, కఠోర శ్రమ వల్ల వచ్చేది. ఆ శిష్టాన్ని మహాయాన బుద్ధిస్టులు బద్దలు కొట్టేశారు. బోధిసత్వ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బోధిసత్వాల కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే ఎవరైనా బౌద్ధంలో సర్వీస్ చేసేవాళ్ళని, వర్క్ చేసేవాళ్ళని బోధిసత్వులుగా తీసుకొచ్చారు. మహాయానంలో బోధిసత్వాలకు కూడా జాతకతలు ఉండే పాత్రలకు, కాస్త కొంచెం కష్టపడిన వాళ్ళకు కూడా అంటే జిల్లా స్థాయి, మండల స్థాయి, తాలూకా స్థాయిలను కూడా అర్హతలుగా తీసుకున్నారు. బోధిసత్వ కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే
బౌద్ధంలో అప్పట్లో గురువు కావాలంటే చాలా కష్టం ఉండదు థేరవాదంలో. అందుకే మహాయానం, దీన్ని మహాయానస్తులు ఏం చేశారంటే అది అంతరించిపోయిన యానము, హీనయానం అని చెప్పారు. మనం ఎప్పుడు హీనయానం వాడకూడదు, థేరవాదమే అని చెప్పాలి. సో ఇక్కడ ఈ ప్రదేశంలో ఒక కొండపై డబుల్ టెరస్ట్ మహాస్తూపం ఉంది. ఇది సాంచి స్తూపం తర్వాత ప్రాముఖ్యతలో ఉంది. మహాస్తూపం ఉన్న కొండను సింగార కొండ అని. ప్రకాశం జిల్లాలో ఇంతవరకు వెలుగు చూసిన స్తూపాలలో చందవరం అతిపెద్ద స్తూపం, పెద్దది. తవ్వకాలలో మహాస్తూపము, ఆయక వేదిక, గజపుష్టిక చైత్యము, చైత్య గృహాలు, ఉద్దేశక స్తూపాలు, మండపాల పైకప్పుకు వేసిన రాతి ఫలకాలు, విస్తారమైన చంద్రశిలలు, మట్టి పాత్రలు, శాతవాహన నాణేలు, బ్రహ్మలిపి శాసనాలు, ఇతరత్ర పూర్వ చారిత్రక సామాగ్రి లభించాయి. ఈ క్షేత్రము బిఫోర్ కామన్ 2వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు, అంటే కామన్ ఎరా 8వ శతాబ్దం వరకు చాలా బలంగా ఇది వెలసిల్దని చెప్పేసి చెప్తుంది చరిత్ర. భిక్షువులు ధర్మ ప్రచారం గావిస్తూ మార్గ మధ్యలో ధ్యానకట్టకం నుండి తెలంగాణ గుండా వనవాసం, అంటే బనవాసి తెలుసా, బనవాసి ఇటు తెలంగాణ నుంచి అటు నుంచి వచ్చేవాళ్ళు. బనవాసి అంటే మన కర్నూలు చివరిలో కర్ణాటక మధ్య బార్డర్లో వస్తుంది బనవాసి. వెళ్లే మార్గాల వాణిజ్య మార్గ కూడలిలో చందవరం బౌద్ధ క్షేత్రం నిర్మాణం చేశారు. అంటే ఇటు కాశీ నుంచి వచ్చేవాళ్ళు, ఇటు పక్క నుంచి వచ్చేవాళ్ళు, అంటే రాయచూరు తెలంగాణ అట్లా బనవాసి మీదుగా వచ్చే వాళ్లకు ఇది చందవరము ఒక విడిది కేంద్రంగా మనకి ఈడ కనపడుతుంది. దీనివల్ల ఈ స్తూపంలో ఉత్తరాది దక్షిణాది శిల్ప సాంప్రదాయాలు భిన్న వాస్తు శైలిలో కూడిన కట్టడాలు వల్లే కనిపిస్తాయి. అంటే ఎక్కడెక్కడో ఉన్న ప్రాంతాలు, వివిధ ప్రాంతాల బౌద్ధ భిక్షులు సాంప్రదాయాలు కట్టుబాట్లు అక్కడున్న పద్ధతుల శిల్ప శైలి కూడా కనిపిస్తుంది. అంటే భిక్షుడు ఇక్కడ కనపడుతుంది. 7వ సెంచరీలో హుయాన్సాంగ్ తాను చులియా రాజ్యంలో అశోకుడు నిర్మించిన స్తూపాన్ని దర్శించినట్టు పేర్కొన్నాడు. చులియా అంటే చులియా రాజ్యంలో చూడండి, హుయాన్సాంగ్ రాశాడంట తన గ్రంథంలో. ఈ కాలంలో కర్నూలు కడప ప్రాంతాలను తెలుగు రేనాటి చోళుడు పరిపాలిస్తున్న వల్ల, అంటే ఇప్పుడు కర్నూలు కడపని ఆ 7వ శతాబ్దంలో తెలుగు రేనాటి చోళుడు పరిపాలిస్తున్నందువల్ల ఈ ప్రాంతాన్ని చులియగా పిలిచి ఉండవచ్చు. చందవరం స్తూపం అశోకుని నిర్మితమని చరిత్రకారులు అందరూ అంగీకరించిన విషయం. స్తూప నిర్మాణంలో అశోకుని శైలి స్పష్టంగా అనిపిస్తుంది. తర్వాత దీనిని శాతవాహనులు అధికరించారు. చూశారా, శాతవాహనులు అంటే బిఫోర్ కామన్ ఇయర్ 2వ శతాబ్దం నుంచి ఆఫ్టర్ కామన్, అంటే మనము అందరికి అర్థమని చెప్పాలంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం, కీర్తిశేఖర్ 2వ శతాబ్దం, 400 సంవత్సరాలు వారు పరిపాలించారు. ఈ 400 సంవత్సరాలు మాత్రం కనపడుతుంది. కానీ ఇది నిర్మించింది అశోకుడు. అశోకుడు అంటే ఎప్పటికి, ఇంకా అంతకుముందు 100 సంవత్సరాలు, అంటే అంతకుముందే అశోకుడు నిర్మించాడని చెప్పేసి ఇది తర్వాత శాతవాహనులు దీన్ని అధికరించారని చెప్పి చెప్తున్నారు. సో ఇది చందవరం సంబంధించిన మొత్తం చూశారు. ఇది చందవరం ఇక్కడ అన్ని ప్రాంతాలకు సెంటర్ పాయింట్ గా, ఒక మార్కెటింగ్ వ్యూగా, అలాగే విడిది ప్రాంతంగా, ఇప్పుడున్న ప్రాంతాలలో చెప్పాలంటే ఒక రిసార్ట్స్ అని చెప్పాలి. అప్పట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మిగతా ప్రాంతాలకి, అంటే కాశీ నుంచి కన్యాకుమారి వెళ్ళేవారు, మధ్యన ఇక్కడ ఆల్టేవాళ్ళు. అటు పైన రాయచూరు కర్ణాటక నుంచి పైనుండి మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు ఇటు వచ్చి కర్నూలు మీద పడి ఇట్లా తెలంగాణ బనవాసి కర్నూలు నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ ఆల్టేవారు. అంటే రస్తాలు ఇప్పుడు మనకు రోడ్డు మార్గం కాదు, అప్పుడు వేరే రూట్లు ఉండేటివి. సో ఇది చందవరం యొక్క ఈరోజు ఒక లైవ్ ఇచ్చాను. నేను సపరేట్గా షూటింగ్ చేసుకున్నాను. అయితే చందవరం గ్రామంలో చూశారు కదా, అది శిల్పాలు కొంచెం భద్రంగా దాచిపెట్టినప్పటికీ ఆ టెంపుల్లో శిల్పాలు పెట్టే విధానం కరెక్ట్ కాదు. అది పురావస్తు శాఖ వాళ్ళ దృష్టికి వెళ్ళాలి. అది త్వరలో దాన్ని చేంజ్ చేయాలి. ఎందుకంటే ఒక మార్గాన్ని, ఒక విశ్వాసాన్ని అది కించపరిచిన కిందికి వస్తుంది. అది ఎవరికైనా ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయి కాబట్టి అలా చేయకూడదు. అది అప్పుడు తెలుసో తెలియక చేశారా, తెలిసి చేశారా పక్కన పెడితే అది త్వరలో దాని పరిష్కారం లభించాలని మనం కోరుకుందాం. అలాగే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏదైనా చెప్పాలనుకుంటారా మీరు? చందవరమైన గ్రామస్తున్నైనా 1964లో ఒక ఊర్లో గ్రామస్తులు వచ్చి దీన్ని కొండ దగ్గర ఏదో ఇంటికి ఇటుకలన్నీ తీసుకుపోతే ఇది ఈ శిల్పాలు బయటపడ్డాయి. అప్పుడు వచ్చి వాళ్ళు గ్రామస్తులు వచ్చి ఎక్కడ ఏంది అనేది అర్థం కాంది. అప్పుడు గవర్నమెంట్ తీసుకొని, గవర్నమెంట్ మాది ఇది ఎక్కడ ఎట్లా వచ్చినాయి ఏందని, అప్పుడు గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళకు చందవరం తీసుకొచ్చి గ్రామ పెద్దలు వీళ్ళు తీసుకుపోతున్నారని ఇది సర్పంచ్ తీసుకొచ్చి ఊళ్ళో పంచాయతీ ఆఫీసులో పెట్టారు.
అది అప్పట్లో జరిగిన విషయం. కానీ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒక మ్యూజియం కట్టాలని మాకు అప్పుడు గవర్నమెంట్కు వాళ్ళు నివేదిస్తే మళ్ళీ వాళ్ళు ఎట్లా ఏం చేశారు ఎవరు దాన్ని ఈ పాలకులు వీళ్ళు వాళ్ళు ఈ గవర్నమెంట్ మళ్ళీ మనకేం దానికి రెస్పాన్స్ చేయలేదు. వాళ్ళు ఏడిగారు వాళ్ళందరూ వచ్చి చెప్పారు సారి దానికి ఏదో శాస్త్రంలే అని అన్నారు. అంతవరకు రైట్, చాలా సంతోషం. అయితే నిజం చెప్పాలంటే పెద్దగా చెప్పిన విషయాన్ని నేను మర్చిపోయినాను. ఇక్కడ చందవరంలో మనము లెంటల్ లెవెల్ అంటే బేస్మెంట్ మాత్రమే ఇటుకలు చూస్తున్నాం. అంటే అప్పుడు నిర్మాణము ఎలా ఉన్నాయంటే పైకి అంటే మనం నలంద యూనివర్సిటీలో ఎట్లయితే 20 అడుగుల హైట్ ఉండేటి గోడలు, 20 అడుగుల హైట్ ఉన్న గోడలలో లేవు. అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఇళ్లలో ఉంటాయి ఇటుకలు. చుట్టుపక్కల గ్రామాల్లో పోయి మనం సెర్చ్ చేస్తే ఈ ఇటుకలు కనపడతాయి. అంటే తెలియదు ప్రపంచం అంటే బౌద్ధాన్ని ఒక్కసారిగా చెవులు మూసి పండబెట్టి చంపేశారు. ఒక్కసారిగా భౌతిక దాడి 11వ శతాబ్దంలో మొదలు పెట్టుకుంటే 13వ శతాబ్దానికి బౌద్ధం అంతరించిపోయింది, చంపిపడేశారు. అదనేది మీకు తెలుసు. ముస్లిం రాజులు వచ్చి ఎట్లా చంపారు దాన్ని, వాళ్ళు ముస్లిం రాజులు రావడానికి కారకులు ఎవరు? ఇంట్లో దొంగని ఇప్పుడు ఇంట్లో దొంగతనం జరిగితే ఇంటోడు సలహాలు ఏంది, ఇంట్లో దొంగతనం జరగదు కదా. ఇది రానున్న రోజుల్లో బౌద్ధం బలపడుతుంది, బౌద్ధం పట్ల ప్రజలకు అవగాహన పెరుగుతుంది. కాబట్టి ఇకనైనా అధికారులు జాగ్రత్త పడాలి. ఇన్నాళ్ళు జరిగింది వేరు, ఇప్పుడు జరిగేది వేరు. కాబట్టి జాగ్రత్తగా అధికారులు గమనించి దీని యొక్క చర్యలు తీసుకొని ఇక్కడ చూడండి బోర్డే, చందవరం బోర్డు కనపడతలేదు. అసలు చెప్పాలంటే బోర్డే కనపడతలేదు, ఓన్లీ అది చిలుం పట్టిపోయింది బోర్డు. కాబట్టి ఏదైనా కూడా గవర్నమెంట్ బడ్జెట్ కేటాయిస్తుంది, పురవస్తు శాఖ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకొని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పర్యాటకులను ఆహ్వానించాలి. ఇక్కడ హోటల్స్ అవి పెట్టి బస్సు టూర్లు పెడితే ఎంత, ఇక్కడ గుండ్లకమ్మ నది ఉంది, పక్కన త్రిపురాంతకం ఉంది, ఎంత పర్యాటక కేంద్రాలు ఉన్నాయంటే ఇక్కడ అన్నిటి కలిపి ఒక ట్రావెలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఆహ్లాదకరంగా చరిత్ర తెలుసుకున్న వాళ్ళు అవుతారు, వాళ్ళు కూడా పర్యాటక ప్రాంతాలు చూసిన వాళ్ళు అవుతారు. కాబట్టి పురవస్తు శాఖ అటువంటి పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. మీ శివారెడ్డి. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.